నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్విట్జర్లాండ్లో ఘోర విపత్తు. హిమానీ నదం కూలిపోవడంతో 40 సెకండ్ల వ్యవధిలో కనుమరుగైన గ్రామం. ఏపీలో పింఛన్ల జాతర, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. భక్తులను రెచ్చగొట్టే వీడియోలు చిత్రీకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఉద్యానవనాలను పరిశుభ్రంగా ఉంచాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తిరుమల ఆలయంలో సర్వదర్శనం క్యూలైన్లో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ శుక్రవారం రాత్రి ఓ భక్తుడు చేసిన నిరసనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్శనం క్యూలైన్లో సౌకర్యాలు సరిగ్గా లేవంటూ రాత్రి ఓ భక్తుడు నిరసనకు దిగాడు. తోటి భక్తులను సైతం ప్రేరేపించి టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన వీడియో కలకలం రేపింది. అది చూసిన భక్తులు నిజంగానే తిరుమలలో భక్తులకు సౌకర్యాలు సరిగ్గా లేవా అనే అనుమానం తలెత్తింది. కానీ అంతలోనే భక్తుడు ట్విస్ట్ ఇచ్చాడు. కొంచెం అనారోగ్యంగా ఉండడంతో ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా చేశాను అంటూ అసలు విషయాన్ని వెల్లడించాడు. తాను చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటూ క్షమాపణ చెప్పాడు. భక్తులను ఆందోళనకు గురిచేసే విధంగా వీడియో చిత్రీకరించిన వ్యక్తి కోసం పోలీసులు, విజిలెన్స్ గాలింపు చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల టార్గెట్గా కొందరు తరచూ అవాస్తవాలను, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. అయితే సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను పట్టించుకోవద్దని, భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. కొందరు భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని, వారి ట్రాప్లో పడొద్దని తిరుమలకు వచ్చే వారికి అధికారులు సూచించారు. దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూసానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రిస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రిస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ, ఫుడ్ కానీ, 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రిస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. భక్తులను రెచ్చగొట్టి వీడియోలు చిత్రీకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలాతోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూలైన్లను ఆయన శనివారం పరిశీలించారు. భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న పానీయాల గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు ఈవో వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న ఓ వ్యక్తి దర్శన క్యూలైన్లో అన్న ప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో, రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో దర్శన సమయం ఆలస్యం అవుతున్నదని, తాను అసహనంతో నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే క్యూలైన్లో అన్న ప్రసాదాలు, పాలు అందిస్తున్నది గమనించి
తను తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేశాడని చెప్పారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అందిస్తున్న సదుపాయాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. వేసవి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజు 1 లక్షకు పైగా భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 లక్షలు దాటుతోందని చెప్పారు. వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శనాలను తగ్గించి సాధారణ భక్తులకే దర్శనాల్లో పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రతిరోజు 60% పైగా సర్వదర్శనానికి విచ్చేసే భక్తులే స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పారు. సాధారణ రోజుల కంటే 10,000 మంది భక్తులకు అదనంగా దర్శనమయ్యేందుకు టీటీడీ సిబ్బంది రాత్రింబవళ్లు నిద్ర లేకుండా కష్టపడుతున్నారని తెలియజేశారు. క్యూ లైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య విభాగం ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. టీటీడీ సిబ్బంది కృషిని పట్టించుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ఇలా ప్రవర్తించడం సరికాదని ఆయన తెలిపారు. కొందరు అనధికారిక వ్యక్తులు దర్శన క్యూలైన్లలో భక్తులను రెచ్చగొడుతూ వీడియోలు చిత్రీకరిస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపరీత రద్దీ నేపథ్యంలో భక్తులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని సంయమనం పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో సోమన్ నారాయణ, హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృషి, పట్టుదల, ఆఫీసర్స్ యొక్క డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఎవరైనా చెప్పారని ఫాల్స్ న్యూస్ వెంటనే రాయొద్దండి, అది వెరిఫై చేయండి. అందరు అవైలబిలిటీలో ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ కూడా, ఇక్కడ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎప్పుడు అవైలబిలిటీ. వాడిని ఇలా అంటున్నారు నిజమా? ఫుడ్ తిని చేయగడుకొని ఫుడ్ దొరకలేదు అని అన్నాడు అనుకో ఎవరన్నా, మరి మీరు ఎలా రాస్తారు? మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు వెరిఫై చేయాలి కదా. బై దట్ టైం మీరు ఫాల్స్ న్యూస్ చేస్తే మనం చేసిన కృషి అంతా కూడా మీరు డిఫీట్ చేస్తే ఎట్లా అండి? ఇదంతా కూడా మీరు చూడాలి. మా దగ్గర అన్ని వీడియో 4,000 కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా అబద్ధం చెప్పినా కానీ 4,000 కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి మీకు పోస్ట్ మేము చూపించగలం. అంత పకడ్బందీ వ్యవస్థ ఉంది. సో మీరు అందరూ కూడా నిజాలని ప్రచారం చేయండి, అబద్ధాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయొద్దని. ఎలా క్రెడిబిలిటీ ఇష్యూ, తర్వాత మేము ఎలా వీడియో రిలీజ్ చేస్తాం, వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఫుడ్ తీసుకున్నారు, ఏ టైంలో ఎంటర్ అయ్యారు, వాళ్ళకి వేరే అదర్ మోటివ్స్ ఉన్నాయా, ఇట్లా కాల్ చేయటంలో వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఉందా, అది కూడా మనకి స్లాటెడ్, నాన్ స్లాటెడ్, స్లాట్ లేని వాళ్ళకి ఒకటి, ఇలా మనకి పకడ్బందీ సిస్టమ్ ఉందా, దాని ప్రకారమే రన్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు చరిత్రలో జరిగిన విధంగా మనం దాదాపు 92,000 మందికి లాస్ట్ సండే చేపించాం. మామూలుగా అయితే సండే 79,000 మందికి చేపిస్తాం. టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు కమిటీకి చెడ్డ పేరు తేవాలని, శ్రీవారి మీద ఇష్టానుసారంగా విషం కక్కుతున్న వారిపై అధికారులు ఉక్కుపాతంతో అణచివేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఊట్ల సురేంద్ర నాయుడు, ఆర్సీ మునికృష్ణ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో కోరారు. బిఆర్ నాయుడు గారు చైర్మన్గా వచ్చి ఆ పాలక మండలి వచ్చినప్పటి నుంచి వీళ్ళు అదే పనిగా, వైకాపా వాళ్ళు ఇదే పనిగా పట్టుకొని ఎలాగైనా తిరుమలని గొప్ప పట్టించాలి, ఆడ భక్తులందరూ కూడా ఇజ్జెండా లేని కావాలని చూస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. బిఆర్ నాయుడు గారికి, అలాగే ఈవో గారికి, అడిషనల్ ఈవో గారికి, పాలక మండలి సభ్యులకు కూడా ఒకటే విన్నపం. ఒక భక్తుడిగా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి భక్తులుగా మేము ఒక విన్నపం చేస్తున్నాం. ఈ కుట్రని ఎలాగైనా ఛేదించండి. ఇంకా ఎన్నో చేస్తారు వాళ్ళు, ఇంకా ఎన్నో చేస్తారు. ఇవన్నీ కూడా ఛేదించండి. భక్తులకు మీరు ఏం చేస్తున్నారో అందరికి జనాలకు తెలుసు. దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఏ పూటకి అక్కడికక్కడే పాలు ఇస్తున్నారు, వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక గుడికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి, వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేటువంటి క్యూలో ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా, అంటే బహిరంగ ప్రదేశాల్లో ఏ విధంగా అయితే మనం ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యమాలు చేపిస్తామో ఆ విధంగా క్యూ లైన్లో రెచ్చగొట్టి చేతులు ఎత్తకుండా ఎవ్వరు కూడా స్లోగన్ చెప్పకుండా ఉంటే భక్తులు అందరినీ కూడా చేతులు ఎత్తండి, స్లోగన్ ఇవ్వండి, చైర్మన్ బిఆర్ నాయుడు డౌన్ డౌన్ అని చెప్పండి,
ఈఓ డౌన్ డౌన్ అని చెప్పండి, అడిషనల్ ఈఓ డౌన్ డౌన్ అని చెప్పండి, అధికారులు రావాలని చెప్పండి అని చెప్పే విధంగా ఇతను ప్రోత్సహించి చేతులు ఎత్తిపిచ్చి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నటువంటి ఇలాంటి వ్యక్తి వెనకాల ఎవరున్నారు? బాలాజీ కాలనీలోని పోలీస్ క్వార్టర్స్ నందు పోలీస్ యూనిట్ హాస్పిటల్ను అన్ని హంగులతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా తిరిగి ప్రారంభించారు. ఎందుకంటే మనకి యూనిట్ హాస్పిటల్ దాదాపు 2010లోనే ఎప్పుడో మనకు మొదలైనప్పటి నుంచి కూడా తర్వాత ఎప్పుడు కూడా దీనికి సంబంధించి మనం మరమ్మతులు చేయటం కానీ దీనికి సంబంధించి కొంచెం ఏమంటాము దీని యొక్క మెయింటెనెన్స్ పట్ల కొంచెం అంత సరైన శ్రద్ధ వహించలేదండి. రీసెంట్గా ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు మా ఐడీజీ సార్ మేము విజిట్కి వచ్చినప్పుడు చూస్తే కొంచెము హాస్పిటల్లో పరిస్థితులు బాగాలేకపోవడం. ఎందుకంటే మా మెన్ అందరూ కూడా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా చిన్న ఇదైనా కానీ అనారోగ్యం ఉంటే ముందుగా వాళ్ళు వచ్చేది యూనిట్ హాస్పిటల్కి. సో అటువంటి హాస్పిటల్ సరైన వాతావరణం లేకపోతే మంచి శుభ్రంగా పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళకి ఏమంటాం వాళ్ళకి డిగ్నిటీ కల్పించే విధంగా లేకపోతే చేసే సిబ్బంది కావచ్చు మా మెన్ను కూడా అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వెంటనే దీన్ని రెనోవేట్ చేయాలన్న ఉద్దేశంతో లాస్ట్ ఒక 1 month నుంచి కూడా దీన్ని మనం చేయడం జరిగింది. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది. భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసింది. కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తుల రక్షణ కోసం స్మార్ట్ స్టిక్స్ అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. నడక మార్గం ఇరువైపులా కెమెరా ట్రాప్లు, స్టాటిక్ కెమెరాలు, మోషన్ సెన్సార్ కెమెరాలను వినియోగిస్తోంది. వన్యమృగాల బెడదకు చెక్ పెట్టేలా స్మార్ట్ స్టిక్స్ వినియోగిస్తోంది. భక్తులకు రక్షణగా వచ్చే సెక్యూరిటీ సిబ్బంది కోసం ఈ స్మార్ట్ స్టిక్స్ కొనుగోలు చేసింది. స్మార్ట్ స్టిక్స్లో ఉండే టార్చ్ అటవీ జంతువుల కదలికలను గుర్తిస్తుంది. అందులో ఉండే అలారం ఆన్ చేస్తే జంతువులు భయపడి తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయంటున్నారు టీటీడీ సిబ్బంది. అడవి జంతువులు మనుషుల సమీపంలోకి వచ్చినప్పుడు స్మార్ట్ స్టిక్ ఉన్న బటన్ నొక్కుతారు టీటీడీ సిబ్బంది. ఇందులోని అలారం మోగితే జంతువులు పరుగులు పెడతాయి. చిరుత లాంటి క్రూర మృగాలు మరీ దగ్గరకు వస్తే వాటికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ కూడా ఈ స్మార్ట్ స్టిక్లో ఉంది. అలిపిరి నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి గుడి వరకు చిరుతల సంచారం ఉంటుంది. గతంలో కూడా అక్కడే చిరుతల దాడులు జరిగాయి. 20 స్మార్ట్ స్టిక్లతో ఈ ప్రాంతంలో టీటీడీ సిబ్బంది పహారా కాస్తారు. సాయంత్రం 6 కాగానే టీటీడీ సిబ్బంది స్మార్ట్ స్టిక్లు ధరించి అలిపిరి మెట్ల మార్గంలో 7వ మైలు దగ్గరకు చేరుకుంటారు. శ్రీవారి భక్తుల బృందాలకు నరసింహస్వామి గుడి దాకా తోడు వస్తారు. 3 బ్యాచ్ల భక్తులకు ప్రతినిత్యం ఇలా రక్షణ కల్పిస్తారు. మరో 20 స్మార్ట్ స్టిక్లను సిబ్బందికి అందుబాటులోకి తేనుంది టీటీడీ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. వేసవి సెలవులతో పాటు వాతావరణం అనుకూలించడంతో తిరుమల భక్తకోటిని ఆకట్టుకుంటోంది. గత వారం రోజులుగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పోటెత్తిన భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే టీటీడీ ఏర్పాట్లలో నిమగ్నమైంది. నిరంతరాయంగా అన్న ప్రసాదాల పంపిణీతో పాటు శ్రీవారి సేవకుల ద్వారా విశేష సేవలు అందిస్తోంది. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠం కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లతో పాటు రోజు కిలోమీటర్ల కొద్దీ బయట ఉన్న క్యూలైన్లలోని భక్తులకు టీటీడీ యంత్రాంగం ఏ లోటు రాకుండా సేవలు అందించింది. ఈ నెలలో ఇప్పటిదాకా 29 రోజుల్లో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు ఇతర అన్నప్రసాద కేంద్రాల్లో కలిపి దాదాపు 60 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలను, అల్పాహారాలను శ్రీవారి సేవకుల ద్వారా సేవలు అందించింది. క్యూలైన్లను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ నెల 23న 72,579 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24న 74,374 మంది, 25న 90,221 మంది, 26న 91,538 మంది, 27న 83,542 మంది, 28న 82,597 మంది, 29న 83,621 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా వారం రోజుల్లో 5,78,462 మంది భక్తులకు టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. రోజు సగటున 82,000 మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోగా టీటీడీకి వారం రోజుల్లో 25.53 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.
ఇక వారం రోజుల్లో 2,50,742 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా వారం రోజులుగా తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. మరోవైపు నిరంతర పర్యవేక్షణతో క్యూలైన్లోని భక్తులకు టీటీడీ యంత్రాంగం విస్తృత సేవలను అందించింది. ఉగ్రవాద ముప్పు, అంతర్జాతీయ స్థాయి మోసాల నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం అయిన అలిపిరిపై భద్రత మరింతగా కట్టుదిట్టం కానుంది. ఇకపై అనుమానాస్పద వ్యక్తులైన వాహనాలైన అలిపిరిని దాటడం అంత ఈజీ కాదు. భక్తుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానంతో తిరుమలలో భద్రతను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, టీటీడీ ఈవో జె శ్యామలారావు సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం ఈ దిశగా కీలకంగా నిలిచింది. భద్రతా సంస్థల మధ్య సమన్వయం, సైబర్ భద్రత, అత్యవసర పరిస్థితుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. తిరుమలలోకి ప్రవేశించేందుకు ప్రధాన ద్వారం అయిన అలిపిరిపై బహుళస్థాయి వాహన తనిఖీ కేంద్రాన్ని మరింత ఆధునీకరించే యోచన అధికారులదే. డిఫెన్స్ శాఖతో కలిసి సెన్సార్ ప్లే సిస్టమ్, ఖచ్చితమైన చెకింగ్ పాయింట్లు, రియల్ టైం నిఘా కెమెరాలు అమర్చే దిశగా చర్చలు జరిగాయి. అనుమానాస్పద వాహనాల గుర్తింపు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలు వాడేలా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు అందజేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జూన్ 1వ తారీఖు ఆదివారం వచ్చిన సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలకు ముందస్తుగానే 31వ తారీఖు అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి ఎస్టీవీ నగర్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేసి పలువురు లబ్ధిదారు ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, 14వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు విచ్చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హామీలిచ్చి వాటిని గాలికి వదిలేసి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలు, అన్యాయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జూన్ 4న వెన్నుపోటు దినంగా నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో జూన్ 4న నిర్వహించబోయే వెన్నుపోటు దినంకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూమన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చడంలో వైఫల్యం చెందారని, సంవత్సర కాలం గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. రాష్ట్రంలో సంవత్సర కాలం నుండి కూటమి ప్రభుత్వం అనాగరిక అరాచక పాలనను సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు బనాయించి జైలులో నిర్బంధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాలను గాలికి వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీకి చెందిన నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వ నాయకులు వ్యవహరిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని, రానున్న రోజులలో ప్రజల తిరుగుబాటు తథ్యమంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4న వెన్నుపోటు దినముగా నిర్వహించడం జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టడం ఖాయమని తెలిపారు. ఎక్కడ చూసినా కూడా అరాచకం విలయతాండవం చేస్తోంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం అశాంతిని, అరాచకాన్ని రెచ్చగొట్టి ననునిత్యము డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలకు ఏమి మంచి చెయ్యాలా అన్నటువంటి విషయంలో ఒక్కదాన్ని కూడా అమలుపరచకుండా మా నాయకులు ఎంతోమందిని తప్పుడు కేసులు బనాయించటం, లిక్కర్ కేసు అని ఒక అభూత కల్పనను సృష్టించి మాకు సంబంధించినటువంటి అనేక మందిని అరెస్టులు చేసి నెలల తరబడి జైళ్ళల్లోకి పెట్టడం, మా నాయకుడిని అనేక పదుల సంఖ్యలో అనేక మందిని అనేక విధాలైనటువంటి తప్పుడు కేసులు బనాయించి నెలల తరబడి వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా భయోత్పాతానికి గురి చేసి అరాచకాన్ని సృష్టించి
వాళ్లను 3rd డిగ్రీ వాళ్ళ మీద ప్రయోగించి జైళ్లలోకి కుక్కి భయంతో రాష్ట్రాన్ని ప్రజల్ని అదుపులో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొంతు ఎత్తకుండా చెయ్యాలన్నటువంటి విశ్వ ప్రయత్నంతో ఈ సంవత్సర కాలమంతా ఈ కూటమి ప్రభుత్వం అనాగరిక అరాచక పాలనను సాగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 5వ తేదీన నిర్వహించబడే లా సెట్ పరీక్షకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించడం జరుగుతుందని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి ఉమా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లా సెట్ పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, విద్యార్థులందరూ 8:55 పరీక్షా కేంద్రాలలో చేరుకునేలా విద్యార్థులు హాజరు కావాలని అన్నారు. 1 నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతి లేదని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని లా సెట్ పరీక్షను దిగ్విజయంగా నిర్వహించడం జరుగుతుందని మీడియా సమావేశంలో ఉపకులపతి ఉమా తెలిపారు. నిన్నటి నుండి 30వ తారీఖు నుండి కూడా క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేయడానికి అవకాశం ఏర్పాటు జరిగింది. పరీక్ష 5వ తారీఖు 9 గంటల నుండి 10:30 వరకు 8:55కి ఆన్లైన్లో క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మన ఇక్కడ సెంటర్ నుంచే కూడా జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పవర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 6వ తేదీ 6 గంటలకి సాయంత్రము ఫస్ట్ కీని, ప్రిలిమినరీ కీని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత దీని మీద కీ మీద ఎటువంటి అబ్జెక్షన్స్ అయినా కనుక ఉంటే క్యాండిడేట్స్ అందరూ కూడా 7వ తారీఖు జూన్ 7వ తారీఖు 11 గంటల నుండి జూన్ 8 సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళ అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. తిరుపతి నగరంలోని ఎన్జీఓ కాలనీలో పార్కుతో పాటు అన్ని పార్కులను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 40వ వార్డులో పారిశుద్ధ పనులను, పార్కును కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులో పిచ్చి మొక్కలు తొలగించి పూల మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణకు ప్రతిరోజు వాహనాలు ఇండ్ల వద్దకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని అన్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి నగర శుభ్రతకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, తుడా ఈఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, డిఈలు వెంకటప్రసాద్, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని వైకాపా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లికి చెందిన మల్లం రవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి రవిని శాలువతో సత్కరించి అభినందించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా యువతను బలోపేతం చేయాలని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు యువతకు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తామని అబద్ధపు హామీలతో గద్దెనెక్కారని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోరాట పటిమతో యువత వైపు నిలిచి మరెన్నో పోరాటాలు చేసి యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వ తీరును ఎండగట్టేలా యువతను బలోపేతం చేయాలని సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్యాధికారి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో వారి కార్యాలయం నుండి వైద్య సిబ్బందితో స్విమ్స్ ఆసుపత్రి ప్రధాన మార్గంలో ర్యాలీ నిర్వహించారు. పొగాకు వినియోగం ద్వారా కలిగే హానిపై ప్లకార్డులతో ప్రదర్శన ఇస్తూ నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ పొగాకుపై అవగాహన కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వైద్యులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు మనం తిరుపతి జిల్లాలో 2564 కేసులు వచ్చాయి. అందులో వాళ్ళకి మనము 2084 మందికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అందులో 164 మంది దాని నుంచి వాళ్ళు మానుకున్నారు, సిగరెట్లు, బీడీలు ఇవన్నీ తాగకుండా. సో ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా అందరినీ అవగాహన కల్పించి
మాన్పించాలి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ పొగాకు వల్ల ఏమొస్తుందంటే మెయిన్గా ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. అతనికి రాకుండా దాని చిన్నపిల్లలకి వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకి కూడా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి దీని మీద కొన్ని యాక్ట్స్ కూడా ఉన్నాయి, కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. స్విమ్స్ హాస్పిటల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ముఖ్య అతిథిగా స్విమ్స్ ఆసుపత్రి వీసీ ఆర్వి కుమార్ హాజరు కాగా రోగులకు అవగాహన కల్పిస్తూ నిర్వహించారు. స్విమ్స్ వీసీ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగిస్తూ ప్రతి ఏడాది 70 లక్షల మంది మృతి చెందుతున్నారని తెలియజేశారు. ఒంగోలులో పొగాకు పంట ఎక్కువగా పండిస్తారని ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను ఆర్వి కుమార్ నెమరవేసుకున్నారు. ప్రముఖ డాక్టర్ అల్లాడి మోహన్ మాట్లాడుతూ చెడు వ్యసనాలన్నిటికీ దూరంగా ఉంటూ ఆరోగ్యవంతులుగా జీవించాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేశారు. అనేక అనర్థాలకు పొగ మూలమనే కనుక్కున్నారు. ఒకవైపు గుండె జబ్బులు, మరోవైపు బ్రెయిన్ స్ట్రోక్ కానీ, అలాగే కాళ్ళు వాటికి పోయే రక్తనాళాలు దెబ్బతిని కాళ్ళు అవి తీసేయడం కానీ, అలాగే క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ, జీర్ణకోశ క్యాన్సర్ కానీ, ఆఖరికి మూత్రాశయ క్యాన్సర్లో కూడా దీని యొక్క ఇది ఉంటుంది అనేటువంటిది తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ ఆర్గనైజేషన్ తోటి మిగతా పొల్యూషన్స్ తోటి కలిపి ఊపిరితిత్తులు దారుణంగా దెబ్బతిని చాలా బాధపడుతున్నటువంటి వాడు ఎంతో. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ 19వ జనరల్ బాడీ మీటింగ్ రీజనల్ ప్రెసిడెంట్ తహస్సునిసా బేగం అధ్యక్షతన నిర్వహించారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో 19వ జనరల్ బాడీ మీటింగ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీధర్, మానసిక నిపుణులు కిషోర్ తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తహస్సునిసా బేగం మీడియాతో మాట్లాడుతూ ఇంపాక్ట్ చేస్తున్న కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, పలువురు వక్తలు తెలపడం సంతోషంగా ఉందని తెలిపారు. నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజన్ 19కి నేను రీజనల్ ప్రెసిడెంట్గా పదవి తీసుకున్న తర్వాత ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్ అనేది రీజన్ 19లో ఈరోజు జరుపుకుంటూ ఉన్నాము. సో ఈ రీజన్ 19కి కావలసిన లీడర్లను అంతా కూడా మేము ఇక్కడ ఈ జనరల్ బాడీ మీటింగ్లో మేము ఎన్నుకుంటున్నాము. ముఖ్యంగా మాకు బిజినెస్కి, లీడర్షిప్కి, ట్రైనింగ్స్కి, నారీ సెల్ మహిళా శక్తి కోసం చేసే కార్యక్రమాలకి, అలాగే సర్వీస్ యాక్టివిటీస్కి చేసే కార్యక్రమాలకంతా కూడా మేము ఒక లీడర్స్ని ఎన్నుకుంటాం. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావును స్విమ్స్ హాస్పిటల్ నందు ఘనంగా సన్మానించారు. డాక్టర్ శ్రీహరిరావు గతంలో ఎన్నో వైద్య సంఘాలలో ప్రముఖ పాత్ర పోషించారని ఈ సందర్భంగా స్విమ్స్ వీసీ ఆర్వి కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్లోని అన్ని విభాగాల వైద్యాధిపతులు మరియు జూనియర్ డాక్టర్లు పాల్గొని శ్రీహరిరావును అభినందించారు. After the meeting, I think they will want to meet and have a word with you, so that because at the end they are doctors like any other doctor. They have been doing the same work, so that work has to be rewarded. No doctor's work is inferior to other doctors' work, whatever may be the degree or. టీటీడీ మహతి కళాక్షేత్రంలో శ్రీ అన్నమయ్య సంగీత నృత్యోత్సవాలు చిన్నారులచే ఘనంగా నిర్వహించారు. జానపద, క్లాసికల్, భక్తి పాటలు, కీర్తనలు, నృత్యాలతో మహతి పులకరించిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్, బుల్లెట్ రమణ తదితరులు హాజరయ్యారు. ఈరోజు మన స్వామివారు వారి పాదాలకంత వారిచే నిర్మింపబడినటువంటి ఈ మహతి ఆడిటోరియంలో మీరు, మీ పిల్లలు, మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని
ప్రదర్శనలిచ్చి మన రమణరావు గారి సంస్థ ద్వారా అభినందింపబడుతున్నారంటే నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులను భావించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. శ్రీ 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 కోదండరామస్వామి వారి ఆలయ ద్వాదశ సంవత్సరకాలే సందర్భంగా ఆలయంలో మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఉల్లిపాయల మునిమేఘనాథం యాదవ్. తిరుపతి కర్నాల వీధిలోని కోదండరామస్వామి ఆలయంలో పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమం, మహా సంప్రోక్షణ కుంభాభిషేకం, అలంకరణ, అర్చన, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలతో మహా సంప్రోక్షణ కుంభాభిషేక కార్యక్రమాన్ని కనుల విందుగా నిర్వహించారు. శనివారం సాయంత్రం సీతారాముల వారి కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరపుర ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని సీతారామ కళ్యాణ వేడుకలలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సిటీ కేబుల్తో మాట్లాడుతూ పుర ప్రజలందరికీ శ్రీ కోదండరామస్వామి వారి ఆశీస్సులు ఉండాలని తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనేటటువంటి కార్యక్రమము పరిపూర్ణంగా జరుగుతుంది. అమ్మవారికి, స్వామివారికి మరి కొద్దిసేపట్లో మాంగళ్య ధారణ జరగబోతుంది. 50 మంది భక్తజనాదులందరూ కూడా సుభిక్షంగా లోక సంరక్షణార్థం లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి ఆశీర్వాదము దృక్పథంతో రాముల వారి యొక్క వివాహ కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. అందరూ కూడా వీక్షించి సుఖ సంతోషాలన్నీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా స్వామివారి యొక్క తరపున మనస్ఫూర్తిగా చెప్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొండ చర్యలు విరిగిపడడం, రాకపోకలకు అంతరాయం ఏర్పడడం చూశాం. కానీ స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఘోర విపత్తు సంభవించింది. బిట్స్ గ్లేసియర్ హిమనీనదం కుప్పకూలి ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది. భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని 300 మంది నివాసితులు పశువులను ఖాళీ చేయించారు. దీంతో ప్రాణ నష్టాన్ని భారీగా నివారించగలిగారు. కానీ 64 ఏళ్ల వృద్ధుడు కొండ చర్యల కింద చిక్కుకుని గల్లంతయ్యాడు. రక్షణ బృందాలు, డ్రోన్లు, జాగిలాలతో గాలింపు చేపట్టారు. అయితే శిథిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. కేవలం 40 సెకండ్ల వ్యవధిలోనే హిమానీ నదం కూలిపోవడంతో ఒకప్పటి అందమైన గ్రామం శిథిలాల దిబ్బగా మారిందని అధికారులు తెలిపారు. వాలైస్ ప్రాంతంలోని లాట్ షెంటల్ లోయలో ఉన్న బ్లాటన్ దాదాపు పూర్తిగా బురదలో కూరుకుపోయింది. లోంజా నదికి అడ్డుకట్ట పడడంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు వల్ల దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో సమీపంలోని వైలర్, కిప్పెల్ మున్సిపాలిటీలలోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. కొత్తగా ఏర్పడిన సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పులే ఈ విపత్తుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆల్ప్స్ ప్రాంతంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గ్లేసియర్ల కరుగుదలకు దారితీస్తున్నాయి. ఇది పర్మాఫ్రాస్ట్ కరుగుదలతో పాటు పర్వతాల శిలల అస్థిరతను పెంచుతోంది. బ్లాటన్ గ్రామం మునుపటి అందాన్ని కోల్పోయినప్పటికీ గ్రామస్తులు తమ మనోబలాన్ని కోల్పోలేదు. గ్రామాధిపతి మాథియాస్ బెల్వాల్ట్ మాట్లాడుతూ తాము తమ గ్రామాన్ని కోల్పోయామే కానీ మనసును కాదని, తామంతా ఒకరినొకరం ఆదుకుంటూ తిరిగి తమ గ్రామాన్ని నిర్మించుకుంటామని అన్నారు. ఈ విపత్తు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వత ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావాన్ని గుర్తు చేస్తోందని, ఇది భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 98,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,920 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,600 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్విట్జర్లాండ్లో ఘోర విపత్తు. హిమానీ నదం కూలిపోవడంతో 40 సెకండ్ల వ్యవధిలో కనుమరుగైన గ్రామం. ఏపీలో పింఛన్ల జాతర, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ,
శ్రీవారి దర్శనానికి బారులు తీరిన భక్తులు. భక్తులను రెచ్చగొట్టే వీడియోలు చిత్రీకరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడి. ఉద్యానవనాలను పరిశుభ్రంగా ఉంచాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.